మనం అడుగుతున్నటువంటిది న్యాయమైనటువంటిది. మీ శ్రమకు తగ్గటువంటి వేతనం కూడా అడగట్లేదు, న్యాయమైనటువంటిది అడుగుతున్నాం. ఓడిపోవడానికి మనం సిద్ధంగా ఉండకూడదు, గెలవడం కోసమే పోరాడాలా. పోరాడితే తప్పకుండా గెలుస్తాం. వాళ్లకు మనకు పేదరికం ఉంది, పని చేయకపోతే బతకలేమని చెప్పి అనుకుంటున్నారు. వాళ్లకు మనము పని చేయకపోతే వాళ్ళు రోడ్డు మీద అడుక్కునేటటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళకి కష్టం చేయడం తెలియదు, మీలాగా 8 గంటలు పని చేయడం తెలియదు, మీలాగా ఒక పూట తిండి లేకుండా పిల్లలకు భోజనం పెట్టడం వాళ్ళకి తెలియదు. రోడ్డు మీద అడుక్కొని తింటే కూడా తంతరు తప్ప వాళ్ళకి డబ్బులు వేయరు. ఎందుకంటే వాళ్ళంత మనిషి ఉన్నారు, మనలాగా పేదరికంతో లేరు. అందుకే వాళ్ళకి అహంకారం ఉంది. మనం అవసరమైతే పస్తులుండైనా సరే పోరాటానికి సిద్ధం కావాలా, ఐక్యంగా నిలబడేటటువంటి పరిస్థితి ఉండాలా. మనం కోరుతున్నటువంటిది న్యాయమైనటువంటిది. అందుకే వాళ్ళు దిగిరాక తప్పదు. వాళ్ళు ఏదో దిగిరాక చర్చలు జరపక వేతనాలు పెంచకుండాని ఈ పరిశ్రమ మూసేస్తారని చెప్పి మీరు అనుకోకండి. ఎందుకంటే కోట్ల రూపాయల ఆదాయం ఉంది మీ నుంచి, వాళ్ళకు కోట్ల రూపాయల నుంచి ఆదాయం ఉంది కాబట్టి వాళ్ళు అనుకునేటువంటి